పరిశుద్ధ గ్రంథము చదివిన బిడ్డలకు ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైనటువంటి వందనాలు. సంఘ కమిటీ వారికి, సంఘ పెద్దలకు, సంఘంలో ఉన్నటువంటి ప్రియులందరికీ ప్రేమపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉందా. దేవుడు భీకరమైనటువంటి ఆయన యొక్క మహోన్నతమైనటువంటి కృప ఈ 8వ నెల, ఈ 3వ వారం అనంతరము ముందుకు ఆయన చిత్తంలో మనందరినీ నడిపించునుగాక. దేవుని బిడ్డలారా, ఈ మాటలు నాతో చెప్పండి. నీవు 3 దినములు ఆగి ఈ పని జరుగుచుండగా నీవు దాగి ఉన్న స్థలమునకు త్వరగా వెళ్ళి ఏసేలు అను బండ దగ్గర ఉండుము. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, సర్వశక్తి కలిగిన మా ప్రభువా, కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు. నా తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నారు, మాట్లాడువారు మీరు కాదనేటువంటి ప్రవచనము మరొకసారి ప్రభువా నాకు మొరపెట్టుకుని నీకు ఉత్తరం ఇస్తాను. నీకు తెలియని గూఢమైన సంగతులు నీకు తెలియపరుస్తున్నటువంటి వాగ్దానం చేసిన మా బోధకుడా, మా రబ్బుని మీ సన్నిధికి వస్తూ ఉండగా మీ యొక్క ఆత్మశక్తిని, మీ యొక్క ప్రవచన వాక్కులను, మీ మర్మములను బయలుపరిచేటువంటి పరిశుద్ధాత్ముడా తండ్రి నడిపించమని మీ చేతులకు అప్పగించుకుంటున్నాను. నోటిని 4 పెదవులను, హృదయం, మనస్సును, ప్రాణాత్మదే శరీరమును పరిశుద్ధ కలువరి రక్తములో కడిగి శుద్ధి చేసి నన్ను ప్రభు మరుగుపరిచి మీరు ప్రత్యక్షమై మీ ప్రజలను ప్రభు ఊరేటువంటి బోధగా ఆయన, ఇదిగో నా ప్రభు నా తండ్రి నడిపించేటువంటి శక్తిగా నా ప్రభు, నిలబెట్టేటువంటి పంటగా ఆయన, ఇదిగో నడిపించబడేటువంటి ప్రభావంగా నా ప్రభు, ఈ అందులు ఆర్భాగాల అంతట్లో నా తండ్రి మీ సన్నిధిలో ఉన్నటువంటి నాయన అత్యున్నతమైనటువంటి నాయన కృపను అధికం చేయమని వేడుకుంటూ లోపల బయట ఉన్న బిడ్డలందరి మీద ప్రభు మీ ప్రసన్నతను ఆయన ఏలుబడి చేయమని, ఆటంకాలు అదృశ్యముగా ఉన్నటువంటివి ఇప్పుడే దూతల పరిచర్య, వాయువులో ఉన్న దూతలు, అగ్నిలో ఉన్న దూతలు, మహాదూతలు దేవా మీ ఆత్మను ప్రభు అల్లాడింప చేయమని ప్రతి దురాత్మ చెల్లని శక్తులు యేసు నామములో ఎదిరిస్తున్నాము నాయన, ఎదిరిస్తున్నాము నాయన, ఎదిరిస్తున్నాము నాయన. తండ్రికి స్తోత్రాలు చెల్లిస్తూ ఈ మాటలను ప్రభు వినిపింప చేయనివ్వకుండా ఆకాశ మండలమందు తిరుగుతున్న ప్రతి గుడ్డి దయ్యమును సముద్ర అగాధంలోకి యేసు నామములో వెళ్ళి పోవుగా యేసు నామములో వేడుకొని పరిశుద్ధాత్మకు అప్పగించి పొందిన నామం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. చప్పట్లు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జీవం కలిగిన దేవాది దేవునికి మరొకసారి కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సముఖంలో మరొకసారి ఈరోజు ఈ శ్రేష్టమైనటువంటి పునరుత్థాన ఆరాధనకు విచ్చేసిన కుటుంబాలతో వచ్చిన బిడ్డలందరికీ మరొకసారి లెక్కలేని దేవాది దేవుని యొక్క దీవెనలు మీ అందరి మీదకి రావాలని ప్రభు దాసునిగా ప్రభు పాదాలు పట్టుకుంటూ ఉన్నాను. దేవుని యొక్క అద్భుతమైనటువంటి నామాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. చీమ చిన్నదైనప్పటికీ దాని కన్నులు చాలా చిన్నవాడు. అది చూస్తున్నప్పుడు ప్రపంచాన్ని మొత్తం చూడలేదు, కానీ దానికి ఉన్నటువంటి దగ్గర కొన్ని సెంటీమీటర్లు మాత్రమే దేవుని పెట్టారు. ఆ స్కేల్ దగ్గర ఉన్నటువంటి ఆ కొలతల పరిమాణం వరకు మాత్రమే అది కేవలము చిన్నపిల్లల యొక్క కాంపాక్స్ బాక్స్ లో ఉన్న ఆ స్కేల్ పరిమాణము హద్దులు మాత్రమే. చీమ చిన్న కన్నులతో, అసలు చీమను మనం చూస్తేనే అది చాలా చిన్నది. ఈ నల్ల చీమలు అయితే మరీ చిన్నవండి. ఎంత చిన్నవంటే అంటే అంత దూరం ఎగిరిపోతుంది అనమాట. అంత చిన్న చీమకి ఇంకా దాని కన్నుకి ఎంత చిన్నది ఉంటుందో అసలు ఊహించండి. ఎంత చిన్నదంటే అంత చిన్నది. అయినప్పటికీ అది దాని ముందు నువ్వు కొంత దూరంలో ఏది వేసినా సరే అతనికి తెలియదు. దాని దగ్గరలో వేసేటప్పుడు తప్పకుండా అది చూడగలుగుతూ ఉంది. అయితే చిన్న జీవులు ఇవన్నీ కూడా మనకి దానికి కూడా కన్నులు ఉన్నాయి. రాత్రిపూట మాత్రమే చూసే కన్నులు ఉన్నాయి, పగటిపూట చూడలేని కన్నులు ఉన్నాయి. రాత్రిపూట అయితే దేవుడు బిడ్డలారా, అవి ఈ ఉదయం పూట ఉన్న ఈ రేడియేషన్ కి, ఈ యొక్క కిరణాలకు తట్టుకోలేక కొన్ని జంతువులు చెట్లు కొమ్మలకు వేలాడి, అయ్యా ఎప్పుడు చీకటి అవుతుంది నాయన, ఏంటి చీకటి కావాలని దానికోసము కన్నులు దేవుడు బిడ్డలారా అవి తెరిచే ఉన్నప్పటికీ ఏ ఫిలిము కూడా దానికి కనిపించదు. కారణం ఏంటంటే
దానికి దేవుడు రాత్రి పూటే నువ్వు చూచుదువు కాక అన్నాడు. దేవుడు పెట్టారా మనకైతే అన్ని వేళల్లో చూసే కృప దేవుడు ఇచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు పెట్టారా ఈ యొక్క గుడ్లు మొక్క చూడండి, అది రాత్రి మాత్రమే చూడగలదు. తర్వాత దేవుడు పెట్టారా ఇంకా గబ్బిలము, అది కూడా చెట్టుకి వేలాడిపోయి ఇంకా రాత్రి అంతా ఇప్పుడు వస్తుందని పక్కన అలా కొమ్మ పట్టుకొని దొరికిందే పట్టు అన్నట్లుగా ఇంకా రాత్రి వచ్చిన వరకు ఎక్కడ పడిపోతానే అనుకుని అలా కనిపించదు కదా. కాబట్టి అది అలా చూస్తూనే రాత్రి కొరకు చూస్తూ ఉంటారు. దేవుడి సంగమ దేవుడు మనకి కూడా చూపులు ఇచ్చాడు. మన దృష్టి కూడా అంటే భౌతికమైన నేత్రాల కోసం మాట్లాడట్లేదు, ఆత్మ సంబంధమైనటువంటి దృష్టి, ఆత్మ సంబంధమైనటువంటి చూపు. చివరి వరకు వినండి, దేవుడు అద్భుతమైన వర్తమానం మనకి ఇస్తూ ఉన్నారు. దేవుడి సన్నిధిలో జబ్బు కన్నులు కలిగినటువంటి లేయ కనిపిస్తూ ఉంది. ఆమె కన్నులు జబ్బు అయినప్పటికీ ఆమె ఆత్మీయ నేత్రాలు మాత్రము పరలోకాన్ని చూసే నేత్రాలు. ఆమె గర్భంలో యోధా గోత్ర పరమసింహం అనే యేసు ప్రభు అనే వంశావళి వచ్చేటువంటి నేత్రాలు కలిగినటువంటి ఆమె. దేవుడు పెట్టారా ఇంకా దేహమంతా వెలుగు అవ్వాలన్నా, దేహమంతా చీకటమయం అవ్వాలన్నా దేహానికి దీపం ఏంటంటే కన్నులే. అంటే చీకటి కన్నులు ఉన్నాయి, వెలుగు కన్నులు ఉన్నాయి. కన్నులు వెలిగించబడ్డాయి ఒక దగ్గర, మరొక దగ్గర ఏమో నీ దేహానికి ద్వీపము నీ కన్నే, నీ దేహానికి వెలుగైనటువంటిది నీ కన్నే. ఇంకా ఈ కన్నుల కోసము అలంకరింపబడిన రాజుని నువ్వు కన్నులారా చూచిదవు. ఎలాగంటాడంటే కన్నులారా దేవుడు అలంకరింపబడినటువంటి దేవుడిని నువ్వు చూచిదవు కాక. ఆమె నేను చెప్పే వర్తమానము అభిషేకం ఉన్న వాళ్ళకి ప్రారంభం నుంచి చివరి వరకు అర్థమవుతుంది. ఎవరికి? అభిషేకం ఉన్న వారికి మాత్రమే నెక్స్ట్ స్టెప్ ఏం చెప్తాను, నెక్స్ట్ స్టెప్ ఏం చెప్తాను, అభిషేకం ఉన్న వాళ్ళే చెప్పగలరండి. అది అర్థమైపోతుంది. నేను ఏం చెప్తానో, నేను నెక్స్ట్ స్టెప్ ఏం చెప్తానో, ఏమి ఆ ఎత్తులో వెళ్తూ ఉన్నానో ఆ మార్గము, ఆ అభిషేకము అర్థం చేయిస్తుంది, నడిపిస్తుంది. అటువంటి అభిషేకంతో ప్రభువు తెలుగు బాప్టిస్ట్ సంఘంలో అందరి మీద నడిపించుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో మనకి చాలా ముందు దృష్టి ఉండాలి. నిన్న దినము 29 రాష్ట్రాల్లో కూడా ఏం జరిగిందమ్మా? బంధు ర్యాలీ. ఎందుకు? కలకత్తా అనే ప్రాంతంలో ఒక లేడీ డాక్టర్ని, ఒక ఆడబిడ్డ అయినటువంటి డాక్టర్ వైద్యురాలను చాలా ఘోరమైన పరిస్థితుల్లో చంపేశారు. హాస్పిటల్లోనే, దారిలోనే కాదు, ఎక్కడో కాదు, కానీ హాస్పిటల్లో డ్యూటీ చేస్తూ డ్యూటీ దిగిపోయే మరి 5 గంటలు తెల్లవారితే ఇంటికి వెళ్ళొచ్చని 3 గంటల సమయంలో డ్యూటీ అయిపోయింది. ఆమెమో ఆ వారికి ఉన్నటువంటి రెస్ట్ రూముల్లో నిద్రపోతూ ఉంది. నిద్రలోనే శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోయింది. ఈ లోపు దేవుడు పెట్టారా భయంకరమైన పరిస్థితి. ఆ నదిలోకి ఈ కిరాతకులు స్టాఫే, అందులో ఉన్నవారే, పిలిచిన వాళ్ళే, వాళ్ళు ఏం చేశారు? ఆ బిడ్డను గ్యాంగ్ రేప్ చేశారు. ఎంత ఘోరమో, ఎంత పరిస్థితి. మరొక స్థలంలో దేవుడు పెట్టారా ఇలాంటి అన్యాయాలు అసలు వినడానికి అసహ్యము. అయితే ఆ ఇంటి వెనుక పెరడ ఉంటది, ఆ పెరడ మీద ఒక కిటికీ ఉంటది. ఆ కిటికీ రాత్రి ఏ టైం అప్పుడు గజలు కట్ చేసేసాడు. ఆ డ్రిల్స్, ఆ కిటికీ లాంటి డ్రిల్స్ రంపంతో నెమ్మదిగా కట్ చేసి నీరు ఇలా పోసి చుక్కలు పోస్తే వేగంగా కట్ అయిపోతుంది. ఎంత పెద్ద గ్రిల్ అయినా, ఎంత పెద్ద ఐరన్ అయినా అలా కోసి దేవుని బిడ్డలారా మంచి నిద్ర ఇప్పుడు మనుషులకి 3 గంటలు అయితే అసలు తిరిగి ఉండదు కదా. 2 గంటల తర్వాత 2 ఈ టైంలో దొంగలు కూడా ఆ టైంలోనే దేవుని బిడ్డలారా దేవుని మరి ఆ చిత్తంలో ఉన్నటువంటి బిడ్డలో ఏ శబ్దాలు వచ్చినా వాళ్ళకి చలనం ఉంటది, వాళ్ళకి మెలుకు ఉంటది. చిన్న శబ్దం వచ్చినా సరే అంటే వారి ఆత్మ ఎప్పుడు కూడా దేవుని బిడ్డల ఆరాధనలోనే ఉంటది అన్నమాట. కుమారుడు మనం చెప్పినట్లు ఆదాకు ఆపరేషన్ చేస్తుంటే పక్కన తీసినప్పుడు దేవుడు ఆత్మతో నింపబడినటువంటి వాడు కనుక ఆత్మ చూస్తూనే ఉన్నది. అలాగే మనము కూడా ఆ గ్రిల్స్ కట్ చేస్తూ ఆ దొంగేమో ఎలా వచ్చేసాడు లోపలికి. ఆమెనేమో చాలా విధాలుగా ఇంట్లో ఎవరు లేరు,
ఎంత ఘోరమో, ఎంత ఘోరమో. అంటే అపవాది, ఈ దుష్టుడు ఇంట్లోకి వస్తూ ఉన్నాడు. ఇంట్లోకి శత్రువులైనటువంటి దొంగలు ఆడబిడ్డల మీద దాడులు, ఎంత ఘోరం అండి. హాస్టల్లో కూడా జరుగుతూ ఉన్నాయి. అంటే దానికి సరైన ప్రొటెక్షన్ లేని ఆస్తి, ఏవో ఒక నామమాత్రం జరిగిన ఆస్తి. అయితే చాలా గృహాల్లో కూడా కొన్ని రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఈ అఘాత్యాలు. అయితే దేవుడు బిడ్డలారా, ఇప్పుడు దేవుడు యోహాను సువార్తలో 10వ అధ్యాయంలో అంటున్నాడు, వాడు వస్తాడట దేనికట? దొంగిలించడానికి, హత్య చేయడానికి, నాశనం చేయడానికి. 3 విషయాలకు వస్తాడు. వాడు వస్తే స్టీల్ అండ్ డిస్ట్రాయ్ అండ్ కిల్, చంపడానికి, నాశనం చేయడానికి, దొంగిలించడానికి. ఈ దొంగ ఇంట్లోకి వస్తేనే మానభంగం చేసి చంపేసే పరిస్థితి పోస్ట్ మార్టం లో తేలుతూ ఉంది. ఒకరు కాదండి, చాలా మంది దీనికి గ్రూప్ ఉన్నారు, ఇంతమంది అని తేలుతూ ఉంది. అయితే ఆత్మీయంగా దేవుని బిడ్డలారా, అపవాదం ఒక దొంగ ఉన్నాడు. వాడు కూడా ఈ ఇంట్లోకి రావడం ఆయనకి ఇష్టపడ, కానీ వాడు ఏ ఇంట్లోకి వస్తాడు? మన దేహం అనే ఇంట్లోకి రోజు కూడా వస్తూనే ఉంటాడు. ఎక్కడెక్కడ దాక్కుంటాడు? మనం అనుకుంటాం హృదయంలోనే, హృదయమా బాగుంది, దేవునికి స్తోత్రం, శుద్ధిగా ఉంది, సరే ఎక్కడి నుంచి అమ్మో ఈ హృదయం క్లీన్ అయిపోయింది, ఈ హృదయంలో నేను కొంటున్నాం, ఇంకెక్కడికి వెళ్ళిపోతాడంటే కంట్లో దాగిపోతాడు అనుకొని కంట్లోకి దాగిపోతాడండి. కన్నులు కానీ జాగ్రత్తగా మనం అర్థం కాకపోతే, అమ్మో కన్నులో దాగున్నావా రే రాబడికి వెళ్ళేసరికి అమ్మో కన్నులో నుంచి చూసాడు అనుకొని ఎక్కడికి వెళ్ళిపోతాడంటే చెవుల్లో దాగిపోతాడు అనమాట. చెవుట్లో దాగిపోయి అమ్మో ఏంటి చెవులు పని చేయట్లేదు అనుకొని బయటికి రానేసరికి చెవుల్లో నుంచి ఎక్కడికి వెళ్ళిపోతాడంటే నోట్లోకి వచ్చేస్తాడు అనమాట. చాలా కాలం ఏంట్రా బాబు, ఇంకా స్థితించలేకపోతే ఆనందించలేకపోతే ఏంటి పని చూస్తే నోట్లో ఉన్నావా బయటికి రానేసరికి వాడేమో బ్రెయిన్లోకి వెళ్ళిపోతాడు, మనస్సులోకి వెళ్ళిపోతాడు. అంటే ఈ మొత్తానికి ఎక్కడో ఒక స్థలంలోనే ఉంటూ ఉన్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దేహం అనే గదుల్లో చాలా రూమ్లు ఉన్నాయి, చాలా తరగతులు ఉన్నాయి, చాలా లైబ్రరీలు ఉన్నాయి. ఈ లైబ్రరీస్ లో ఎన్ని పుస్తకాలు ఉంటాయి మనం అలమారలో తీసుకున్నట్లుగా ఈ దేహంలో కూడా చాలా అలమారలు ఉన్నాయి. ఏ అలమారలో వాడు ఎక్కడ దగ్గర దాక్కునే ఉంటాడు పరిశీలిస్తున్నామా? ఈరోజు దేవుడు మనతో మాట్లాడే అంశం ఏంటంటే, నీ బాణము ఏ బాణమో, అందరూ చెప్పండి, నీ బాణము ఏ బాణమో. దేవుడు బిడ్డలారా చాలా ఆసక్తిగా ఉంటుంది. మీకు అద్భుతమైనటువంటి దేవుడు మనందరికీ మంచి వాగ్దానం ఇచ్చారు. దేవుడు బిడ్డలారా, రాత్రి 1:10 అప్పుడు ఒక లైన్ పాడుతున్నప్పుడు మొదట నీ స్థితి కొంచెమునైనా తుదకు ఒకటి మహా అభివృద్ధి ఇస్తారని ఆ లైన్ పాడుతున్నప్పుడు దేవుడి సంగమ, ఈరోజు దేవుడి చేతిలో ఉన్న బాణము, దేవుడు ఆయన చేతిలో బాణం లాగాలని ఆశపడుతున్నాడు. బాణం కంటే మీరు బాణాల వైపు వెళ్ళిపోకండి, బాణం అంటే నువ్వు దేవుడి చేతిలో ఉన్న బాణము, సంఘంలో ఉన్న బాణము, సహవాసంలో ఉన్న బాణము. ఈ బాణము ఎంత శక్తిగా దేవుడు ఉపయోగిస్తే అంత శక్తిగా అపవాదిని. నా చిన్నప్పుడు 5వ తరగతిలో, నేను 2వ తరగతి, వాడు 5వ తరగతి సీనియర్, ఆ బాణము ముందుకు మేకు కట్టాడండి. మేకు దిగకొట్టి ఆ ఎదురులోకి లాగేసరికి అది వెళ్ళిపోయి ఎముకు దూరిపోయింది ఉడుకు దగ్గర. ఉడుకైతే చేర్చబడిపోయింది. లాగేసరికి ఆ ఉడుకు ఎంత సున్నితమో, చాలా సున్నితమైనది, తగిలిపోయింది అన్నమాట. అంటే అది ఎంత పవర్గా ఇది దూరిందో, ఎంత లాగాడో చూడండి. మామూలుగా ఆడుకున్న 5వ తరగతి వ్యక్తే బాణం అలా ఉంటే, వేటగాడి బాణము. ఆ రోజుల్లో గన్నులు లేవు కాబట్టి ఆయుధాలు ఏంటమ్మా, బాణాలే వాడేవారు. అంటే ఎంత దూరంలో ఉన్నప్పటికీ ఆ బాణము గురి చేసి కరెక్ట్గా లాగితే వెళ్ళిపోయి దేవుడి బిడ్డలారా ఎవరికి ఎక్కడ కొట్టాలో అక్కడ వెళ్ళి తగిలి చనిపోయేవారు అన్నమాట. అంటే ఈ బాణము దేవుడు ఇక్కడ ఈ సమయంలో ఒక వ్యక్తిత్వానికి సూచిస్తూ ఉన్నాడు, ఒక వెలుగులకు సూచిస్తూ ఉన్నాడు,
ఒక క్రియకు సూచిస్తూ ఉన్నాడు. దేవుని సంగమా, మొదటి సమూయేలు గ్రంథం 20వ అధ్యాయము ఇక్కడ 20వ వచనం చదవండి ఒకసారి. మొదటి సమూయేలు 20వ అధ్యాయము 20వ వచనం. గురి చూచి ప్రయోగించినట్టు నేను 3 బాణములను దాని ప్రక్కకు కొట్టి నీవు వెళ్ళి బాణములను వెతుకుమని ఒక పనివారితో చెప్పుదును. బాణములు నీకు ఈ తట్టునున్నవి, పట్టుకుని రమ్మని నేను వారితో చెప్పిన యెడల నీవు బయటికి రావచ్చును. యెహోవా జీవముతోడు నీకు ఏ అపాయమును రాక క్షేమము కలుగును. ఆమేన్. ఇక్కడ ఏంటంటే ఈ బాణము, దావీదు యోనాతాను బెస్ట్ ఫ్రెండ్స్ అండి, మంచి స్నేహితులు. ఒక విధంగా స్నేహితులు, రెండవదిగా కుటుంబస్తులు, మూడవదిగా బావమరుదులు. ఈ కోణంలో తండ్రి అయినటువంటి మరి యోనాతాను, తండ్రి అయినటువంటి సౌలు దావీదును చంపాలని, అల్లుడినే చంపాలని ఆలోచనలో ఉన్నప్పటికీ ఈ విషయము యోనాతానికి తెలియదు. తన తండ్రి అంత కిరాతమైనటువంటి విషయం తెలియదు. కూతుర్లు మేకాలు విన్నట్లు యోనాతాన్ అయితే తెలియలేదు. చెప్పడం సోదరాలు చెల్లిద్దాం. హల్లెలూయా. మేకాలు మరి ఆడపిల్లలు అయితే తల్లిదండ్రుల మాట వింటారు అంటారు. మరి అంటే ఏం చెప్పి అడిగినేస్తారు మాట. అందుకే కంటే కూతుర్ని కొనాలని తల్లిదండ్రులు కూతుర్ని కొనాలని ఆశపడతారేమో కానీ పెట్టారా. నిజంగా కుమారుడు ఇక్కడ దేవుడి పక్షాన ఉన్నాడు, కూతురులేమో తండ్రి పక్షాన ఉన్నాడు. యోనాతాను తండ్రి శైలిని, తండ్రి మనస్సును అర్థం కాలేదు. యోనాతాను దావీదుకి చాలా అద్భుతమైనటువంటి స్నేహితుడు, ప్రాణం పెట్టే స్నేహితుడు. ఈరోజు మన జీవితాల్లో అటువంటి స్నేహితులు ఏ స్నేహాన్ని దయచేయదు గాక. కావాలండి. స్నేహాలు లేకపోతే ఈ భూమి మీద మన భారం చెప్పుకోవాలన్నా, మన మనసులో ఉన్న చింత చెప్పుకోవాలన్నా, మన దుఃఖాన్ని చెప్పుకోవాలన్నా మనకు ఒక బెస్ట్ ఫ్రెండ్ అనేవాడు ఉండాలి. దేవుడు మనకి ఎలాగో స్నేహితుడే, కానీ భూమి మీద ఆయన పోలికలో ఉన్నటువంటి ఒక స్నేహితుడు అవసరం. ఎందుకంటే మనకు పగవాడు లేకలేని ముద్దులు పెట్టే స్నేహితుడు మనకు వద్దు, కానీ మనల్ని గద్దించే స్నేహితుడు కావాలి, మనకి బుద్ధి చెప్పే స్నేహితుడు కావాలి, మనల్ని మంచి మార్గం నడిపించే స్నేహితుడు కావాలి. అటువంటి స్నేహితుడు ఒకవేళ మీకు ఉంటే దేవుని బిడ్డలారా, ఆ స్నేహితుడిని మీరు ఎవరు కూడా కోల్పోకండి, రక్షించుకోండి, ఆ సహవాసాన్ని కాపాడుకోండి. దావీదు యోనాతాను ఈ స్నేహాన్ని కొనసాగుతున్న పారంపర్యంలో మంచి మార్గంలో అయితే దావీదుకి కీడులు సంభవిస్తున్న వేళలో అప్పుడు యోనాతాను అంటాడు, అయితే మా నాన్నగారిని చంపాలనుకుంటే ఇదిగో నువ్వేమో ఇక్కడ ఉన్నటువంటి దేవుని బిడ్డలారా, అక్కడ మీకు కనిపిస్తున్నటువంటి ఒక రాయి పైన నువ్వు ఉన్నట్లయితే నేను నీకేమో 3 బాణాలు వదులుతాను, 3 బాణాలు వదులుతాను. ఆ బాణాలు యువతల పడితే మా నాన్న నీకు అటాక్ చేసినట్టే, బాణాలు అవతల పడితే నీకు ఏ కీడు లేనట్టు. అయితే కొండ మీద ఉన్నప్పుడు నిజంగా శత్రువు కొడుకు ఇతను కూడా బాణము వదిలినప్పుడు పక్కకి కొట్టాడండి. అదే బాణము దావీదు కూడా కొట్టగలడు. హల్లెలూయా. అంటే చంపాలనుకుంటే సౌలు గారికి అవసరం లేదు. మా నాన్నకే నువ్వు, మా నాన్న మనసులో నీకు విరేదంగా ఉంది, బాధగా ఉంది, మా సహోదరులు కూడా మా నాన్న మాట్లాడారు, నేను కూడా మా నాన్న పార్టీ అయిపోతాను అనుకుని యోనాతాను అలాంటి మనసు లేదండి. ఈ బాణాలు 3 బాణాలు కొండ మీద ఇరున్నట్టు ఆ బాణాలు అక్కడ పడినప్పుడు నేను ఒక పనివాడిని పంపిస్తాను, 3 రోజుల తరువాత ఆ బాణాలు నువ్వు చూస్తావు, అవి కానీ ఇటుంటే నీకు కీడున్నట్లు. దేవుడు పట్ల ఈ బాణము అక్కడ వదలటానికి ముందుగా తండ్రి దగ్గరికి వెళ్ళాడు యోనాతాను. సౌలు దగ్గరికి వెళ్ళి భోజన బల్ల దగ్గర మాట్లాడుతుంటే సౌలేమో అతని మనసులో ఉన్నది తిడతాడంటే చూడండి. అక్కడ దేవుని బిడ్డ 30వ వచనము 20వ అధ్యాయం 1 సమూయేలు 30వ వచనంలో సౌలు యోనాతాను మీద బహుగా కోపపడి ఆ గడగొట్టి దాని కొడుక, ఏం తిట్టండి ఇది, గడగొట్టు దాని కొడుక. చూడండి ఎలాంటి తిట్లు కుమారుణ్ణి తిడుతూ ఉన్నాడు. నీకును నీ తల్లి మానవులకును సిగ్గు కలుగునట్లుగా నీవు యెష్షయి కుమారుని స్వీకరించిన సంగతి నాకు తెలిసినది కాదా.
యెషయి కుమారుడు భూమి మీద బ్రతుకున్నంత కాలము నీకైనను నీ రాజ్యములకైనను స్థిరత కలుగదు కదా. కాబట్టి నీవు వర్తమానము పంపి అతనిని నా దగ్గరకు రప్పించుమో, నిజముగా అతను మరణమును అర్హుడని చెప్పాను. పాపమేమో మండిపోతుంది అనమాట. ఇంకా కింద చదివితే విసురుతాడండి బాణము. విసిరే మన ఆయన ఎంత కోపం ఉందరా బాబు నీకు, అయ్యా ఎంత ఘోరంగా లోపల ఉన్నటువంటి పగ చంపాలని అర్థమైపోయింది. ఇంకా ఈ పాపం తగ్గేది లేదు నాయన అనుకుని దేవుని బిడ్డలారా అతను ఒక సూచన, ఒక ప్రమాణం చేసి నిజంగా ఎంతగా ఇద్దరు హత్తుకొని యోనాతాను దావీదులు దేవుని బిడ్డలారా ఈ బాణము ఏం సూచిస్తుందంటే నీకు ప్రమాదము ఉన్నది, పారిపో. ఈ బాణం ఏంటమ్మా? మొదటి బాణము, నీకు ప్రమాదము ఉన్నది, పారిపో. నీకు హెచ్చరిక, పారిపో. నీకు అపాయము, పారిపో. నీకు కీడొచ్చే స్థానంలో నుంచి పారిపో. నీకు శోధన వచ్చే స్థానం నుంచి పారిపో. ఈ బాణం నీకు తప్పించడానికి నీకు చూపిస్తున్న బాణం. ఆ స్థలంలోనే ఉండకూడదు. నీకు అక్కడ కీడు ఉంది, నీకు అక్కడ మరణం ఉంది, నీకు అక్కడ ఇబ్బంది ఉంది. ఆ బాణము దేవుని బిడ్డలారా మనకు హెచ్చరిక నేర్పుతూ ఉంది. చూడండి ఆదికాండము, దేవుని బిడ్డలారా ఆదికాండము 19వ అధ్యాయము 17వ వచనం. వచ్చిన తర్వాత నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపో. పారిపోమంటూ ఉన్నది దూత. పారిపోమంటే వీళ్ళేమో తడువు చేస్తూ ఉన్నారు. ప్రియ దేవుడు ఉంటారా, దేవుడు మనల్ని పారిపోమన్నప్పుడు మనం పారిపోవాలి. నీకు ఎక్కడ స్వాదం ఉందో, నీకు ఎక్కడ పడిపోతూ ఉన్నావో, ఏ స్నేహాల వల్ల పడిపోతూ ఉన్నావో, లేకపోతే ఏ విధమైన ప్రయాణం వల్ల పడిపోతూ ఉన్నావో, ఏ వీధిలో అయితే నువ్వు పడిపోతూ ఉన్నావో, ఏ ఇంటికి వెళ్తే పడిపోతూ ఉన్నావో, ఎవరితో మాట్లాడితే పడిపోతూ ఉన్నావో, ఆ స్థలాల్లో నువ్వు పారిపోవాలి. ఇది మన దేవుడు ప్రేమతో ఇస్తున్నటువంటి సమాచారం. దేవుడు మనం పారిపోకుండా ఇక్కడే బాగుంది, లేదు లేదు నేను అమ్మ నాయన అతను ఎంత చేసాడు నాకు మేలు అని మనం అనుకుంటే మన జీవితంలో ఉండవలసిన దీవెనలు, ఉండవలసిన అభిషేకం, ఉండవలసినటువంటి రక్షణ శృంగము ఏది ఉండదు. దేవుని బిడ్డలారా మనము పారిపోవాలి. రెండవ బాణము చూద్దాం దేవుని బిడ్డలారా. 2వ రాజులు 13వ అధ్యాయము 2వ రాజులు 13వ అధ్యాయము 14వ వచనం చదవండమ్మా. అంతటా ఎలీషా మరణకరమైన రోగము చేత పీడితుడై ఉండగా ఇశ్రాయేలు రాజైన యెహోయాషు అతని యొద్దకు వచ్చి అతను చూచి కన్నీరు విడిచుచు, నా తండ్రి నా తండ్రి, ఇశ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని ఏడ్చెను. 18వ వచనం చదవండి. 17 చదువు. 17 నుంచి. తూర్పు వైపున ఉన్న కిటికీని విప్పుమని చెప్పగా అతను విప్పెను. అప్పుడు ఎలీషా బాణము వేయమని చెప్పగా అతడు బాణము వేసెను. అతడు, ఇది యెహోవా రక్షణ బాణము, సిరియనుల చేతిలో నుండి మిమ్మల్ని రక్షించు బాణము, సిరియనుల నాశనమగునట్లు నీవు ఆఫేకులో వారిని హతము చేయు అని చెప్పి బాణములను పట్టుకోమనగా అతడు పట్టుకొనెను. అంతటా అతడు ఇశ్రాయేలు రాజుతో నేలను కొట్టుకొనినప్పుడు అతడు ముమ్మారు కొట్టి మానెను. ఇక్కడ ఎలీషా దగ్గరికి వస్తున్నటువంటి సమాచారం, బలహీనంగా ఉన్నాడు. అయితే సిరియన్లు మీద పడే వేళ, శత్రువుల మీదకి వస్తున్న వేళ రాజు చెప్తూ ఉన్నాడు, నువ్వు భయపడద్దయ్యా, నువ్వు ధైర్యంగా ఉండు, నువ్వు బాణము తీసి భూమికి కొట్టాను అంటున్నాడు. ఇదేంటి ఇది? బాణం ఎంతవరకు ఎవడో కూడా భూమికి ఎక్కడ పడతాడండి. ఇప్పుడు చూసారా బ్యాచ్ని?
బాణం పెట్టినా సరే ఎట్లా కొడతారు, శత్రువులు కొడతారు. దేవుడు పెట్టారా బాణమేమో ఆటంకంగా ఉన్న వాటిని కొడతారు. కానీ ఇక్కడ బాణం దేనికి కొట్టమంటాడు? భూమి కొట్టమంటున్నాడు. ఎన్నిసార్లు కొట్టాడు? ముమ్మారు కొట్టాడు. ఎందుకు కొట్టాడు ముమ్మారు? భూమికి కొట్టి కొట్టి చాలా ఎవరు పడతాడు ముమ్మారు? ఇదే ఎక్కువ అసలు. ఇదేంటి బొరలేదు అనుకుంటారు ఏంట? 3 సార్లు భూమి కొట్టమంటే ఎంత బలంతో ఉపయోగించి కొట్టినా సరే చెయ్యి పీకితే తప్ప దేవుడు పెట్టారా ఫలితం లేదనుకున్నాడేమో. ముమ్మారులు కొట్టి ఆగిపోయాడు. తర్వాత చదువమ్మా. అందు నిమిత్తము దైవజనుడు అతని మీద కోపగించి, నీవు 5 మారులైనా 6 మారులైనా కొట్టిన ఎడల సిరియనులు నాశనమగు వరకు నీవు వారిని హతము చేసి ఉందివో. చూసారా బాబు, నువ్వు 3 సార్లు కొట్టావేంటయ్యా? 3 సార్లు కొట్టి నీ మనసులో ఉన్నది, నీ ఆత్మలో ఉన్నది, నీ తలంపులో ఉన్నది బయటపడ్డది. నువ్వేమో 3 సార్లు కొట్టేవేంటి? నువ్వు 5 సార్లు కొట్టుంటే 6 సార్లు కొట్టుంటే సిరియన్లో పూర్తిగా లయమైపోయి ఉండేవారు. చప్పటి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. నువ్వు 5 సార్లు కొట్టలేదు, 6 సార్లు కొట్టలేదు. ఎన్నిసార్లు కొట్టావు? 3 సార్లు కొట్టావు. కాబట్టి ఆడు పూర్తిగా లయమవడు, వాడు పూర్తిగా నిర్మూలమవడు, వాడు పూర్తిగా చావలేదు. మన జీవితంలో 3 సార్లు మాత్రమే దేవుని దగ్గరికి వస్తే సరిపోద్ది అనుకునేవారు ఉన్నారు. ఈ సమయంలో మాత్రమే అయితే సరిపోద్ది అనుకునేవారు ఉన్నారు. దేవుడు పెట్టారా? లేదంటే ఈ ఒక్క పాట పాడిస్తే దేవుడికి మహిమ వచ్చిందని అనుకుంటా. ఈ ఒక్క వారం, ఈ ఆదివారం వెళ్ళిపోతే చాలు అనుకున్న వారం ఉన్నాం. దేవుని యొక్క ప్రణాళికలో అపవాదిని ఒక సేవకుడు అంటాడు, ఎందుకంటే మీరు బంధిస్తారు యేసు నామములో అని. మళ్ళా 2వ ప్రార్థనలో కూడా యేసు నామములో బంధించామంటారు. సాయంత్రం ప్రార్థనలో కూడా ఇంకొక ఇంట్లో కూడా ప్రార్థన చేస్తే అక్కడ కూడా బంధించామంటారు. మనం బతికినంత కాలం అని బంధిస్తూనే ఉండాలి. హల్లెలూయా. చాలా సార్లు క్రైస్తవ జీవితంలో అయ్యా బలహీనంగా ఉందండి, చాలా జ్వరం అండి, చాలా ఇబ్బంది ఉందండి, కళ్ళు వస్తున్నాయండి, శోధనలు వస్తున్నాయండి. అందరూ ప్రార్థన చేసేసరికి, అందరూ కన్నీరు కాచేసరికి ఆ సమస్య తొలగిపోయింది. తర్వాత మందిరం వద్దు, సహవాసం వద్దు. మళ్ళా 10 రోజుల తర్వాత ఏ శోధన అయితే కన్నీరు కాచి విరగొట్టామో అది మరలా వస్తుందో రాదు. అది క్యాంప్ వెళ్ళిపోయింది అనుకుంటారా, పక్క నుంచి వెళ్ళిపోయింది అనుకుంటారా. ఓహో అమ్మ ఆయన 10 రోజులు ప్రార్థన చేసి నేను వెళ్ళకూడదు ఇంటికి, అమ్మో మళ్ళీ చాలా ఇబ్బంది అలానే అనుకున్నాడు. ఆయనకి సిగ్గు లేదన్నమాట. హల్లెలూయా. ఆయనకి సిగ్గు లేదు, ఆయనకి లజ్జ లేదు అని ఒక మాట కూడా రాశారు గడి మీద. దేవుడు పెట్టారా? ఆయనకి సిగ్గు లేదట. రోజు నిన్ను ఎంతగానో ఇష్టపడుతున్నాడు. రోజు దేవుడు పెట్టారా నీతో వాడు నడవకుండా ఉండలేడు. దేవుడు పెట్ట నువ్వు కావాలి వాడికి. ఎంత ప్రేమ అని యేసయ్య పాట ఉంటది. వీడికి మాత్రం ఎంత ప్రేమో, వీడి బ్యాచ్ మరలా ఇంకా చూడండి. ఆ మాట చదవండి ఒకసారి. లూకా సువార్త 11వ అధ్యాయము 24వ వచనం చదవండమ్మా. లూకా సువార్త 11:24. అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండెను. విశ్రాంతి అని దొరకనందున నేను విడిచి వచ్చిన నా ఇల్లు తిరిగి వెళ్ళేదని అనుకొని వచ్చి ఆ ఇల్లు ఊడ్చి అమర్చినట్టు చూచి వెళ్ళి దానికన్నా మరి చెడ్డమైన మరి 7 అపవిత్రాత్మలను వెంట పెట్టుకొని వచ్చాను. అందులో ప్రవేశించి అక్కడే కాపులు ఉండి పిల్లలు పెట్టి ఇంకా కడపడి స్థితి కన్నా ఇక్కడ చూడండి. దేవుని సగమ దీనికి కూడా విశ్రాంతి కావాలి. వెతుకుతూ ఉంది అనమాట. దీనికి ఎక్కడా భూమి మీద విశ్రాంతి లేదు. మనకైతే విశ్రాంతి దినము, యూదులకు విశ్రాంతి దినము, మనకైతే దేవుని పెట్టారా పునరుత్థాన దినం.
అయితే దానికి మాత్రం విశ్రాంతి దినము అన్ని దీనికి కూడా ఆపోజిట్ అండి. యేసయ్య ఏదైతే గతంలో చెప్పారు కదా కొన్ని సంఖ్యలు, ఆయన ఆదాము సంఖ్య 6, దేవుడిది 66, వీడిది 666. యేసయ్య వెలుగైతే వీడు వెలుగు దోత అన్నమాట. యేసయ్య పరలోకం అయితే వీడి నరకం అన్నమాట. పైన కింద ఉంటారు. ఆయనకి కుర్చీ కావాలి, దేవుడికి కుర్చీ అంటే వీడికి కుర్చీ కావాలి. అన్ని కూడా పోతే ప్రకటన గ్రంథంలో కూడా అక్కడ మనకి ఆయన రాబోతున్నప్పుడు ఎలా వస్తున్నాడు, రాబోతున్న దినాల్లో రాజుగా ప్రభువుగా గుర్రం మీద అప్పుడు వస్తాడు. వీడు ముందే వచ్చాడు 4 గుర్రాల మీద, తెల్లగుర్రము, నల్లగుర్రము, ఎర్రగుర్రము, పాండుగుర్రం గుర్రాలు, 4 గుర్రాలు కావాలి. 4 గుర్రాలు ఎత్తిపోయి అందరినీ కూడా మోసం చేస్తూ ఉన్నాడు. బాణాలు లేవు, కేవలము ఏరోస్ మాత్రము, ఆ డొక్కి మాత్రం పట్టుకుని వెళ్తున్నాడు. చూస్తే ఒక బాణం కూడా లేదు, అంతా నకిలీ బ్యాచ్. దేవుడు అంటారా చూడండి, ఇదేమో వదిలేసిన ఇల్లు అంటే ఎక్కడో ఇచ్చాపురంలో కట్టిన ఇల్లు చూడకండి. ఇక్కడ కూర్చున్న ఇల్లు మనమే, బాణాలన్నా మనమే, చెట్లన్నా మనమే, ద్వీపాలన్నా మనమే, నక్షత్రాలన్నా మనమా. దేవుడు అంటారు ఇవన్నీ వస్తువులు మనుషులకు పోల్చాడు. అలంకరణ భాష దేవుడు ఇక్కడ పెట్టినటువంటి ఈ జీవితాన్ని వాడు విశ్రాంతి వెతుకుతూ ఉన్నాడు. వెతుకుతూ వచ్చి చూశాడట. అబ్బా బాగా అమర్చారండి, చాలా బాగుంది ఇల్లు అనుకొని, ఉండు నేను వెళ్తాను మళ్ళా అనుకొని మరలా వెళ్ళి ఎంతమంది తీసుకొచ్చాడు? 7 + 1 అంటే మొత్తం ఎంత అయ్యాడు? 8 మంది అయ్యారు. ఇది 7 ఎక్కడెత్తాడు కానీ ఎక్కడలే, ఆ 7 ఒకే దగ్గర ఉన్నారండి. యూనిటీ అన్నమాట. దెయ్యాల్లో ఎంత మంచి ఐక్యత చూడండి. రాత్రిపూట చక్కగా ఎక్కడికి వెళ్ళట్లేదు, పగటిపూట మధ్యాహ్నం ఉదయం, అందుకే పగటిపూట ఎగిరే బాణము ఎక్కడి చదివించినట్టే బాణము వాడి దగ్గర కూడా బాణం ఉంది. చదివిన లేఖన భాగాల్లో దేవుడి చేతిలో కూడా బాణం ఉంది. పార్లమెంట్లో పోయి వారం ప్రార్థన పెడితే అక్కడ దేవుడి శ్రీకాలం పెడతాడు. దేవుడి సంగమ, దేవుడి చేతిలో బాణం, అపవాది చేతిలో బాణం. పగటిపూట ఎదుగుతున్న బాణాలు అవి నీకు కనిపించుగాక. నువ్వు చూడలేదనుకో, ఆ బాణం ఎగురుతుందో లేకపోతే ఏముందో తెలియకుండా వెళ్ళిపోతే ఏమవుతుంది? అపాయం వస్తుంది. వీడు వెళ్ళి మరీ కొన్ని చెడ్డ దెయ్యాలు చూడండి, అందులో బ్యాడ్ ఈవిల్స్, దానికి గుడ్ ఈవిల్స్ అనలేదు, చెడ్డ దెయ్యాల్లో కూడా చెడ్డవి ఉన్నాయి. వీడు మొదటేమో మామూలు కొంత కనిపించేవాడు కాదు, అందుకే వదిలేసి వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వీడు వదిలేసేయాలి కానీ వీడితో వచ్చే బ్యాచ్ మాత్రం, ఆ 7 మాత్రము అవి చాలా మంచివైతే కాదు. కానీ అందుకే వీడు మొదటి కనికరించి వదిలేసేయాలి కానీ తర్వాత వచ్చిన తర్వాత నేనేం చేయను కానీ ఈ 7 మాత్రం మిమ్మల్ని సెలకొడతానని అనుకుని మొదటి స్థితి కంటే కడపడి స్థితి అట భయంకరమైనది, చెడ్డది. దెయ్యాల్లో ఎంత యూనిటీ ఉందండి. మనలో ఐక్యత దేవుని బిడ్డగా ఉంటే నిజంగా దొంకు దద్దరిల్లిపోతుంది. ఆమె దద్దరిల్లిపోతుంది. రెండమ్మ పాటలు పాడండి అని పిలిస్తే ఒక్క పొద్దే కనబడుతుంది. ఇన్ని మైకులు ఉన్నాయి, ఒక స్వరమే పాట, ఒక స్వరమే స్తుతి, ఒక స్వరమే శివ స్తుతి, మొదటి స్తుతి, అన్ని స్థుతులు, పాటలు అన్ని ఒకరే. ఏది ఐక్యత? అభిషేకాన్ని అడిచేస్తూ ఉన్నాం, శక్తినేమో తలుపులేసి తాళమేమో సముద్రం విసిరేసి ఇక్కడేమో వచ్చి చేతులు కట్టుకొని ఉంటూ ఉన్నారు. అభిషేకాన్ని ఎందుకు అలాగా ముడేసేస్తూ ఉన్నారు? ఆ లోపల రగిలిపోతుంది నాకు ఆత్మ. ఎంత గంభీరంగా ఉండాలి అసలు ఆరాధన, ఎంత గంభీరంగా ఉండాలి ప్రార్థన, ఎంత గంభీరంగా ఉండాలి మన యొక్క చప్పట్లు, ఎంత గంభీరంగా ఉండాలి. మనం కూర్చున్న స్థలం కనిపించుకోవాలి. వాళ్ళు స్తుతిస్తుంటే ఆ స్థలాలు పరలోకం స్థుతి అవి కనిపిస్తబడుతూ ఉన్నాయి, దోమలు ఎదుస్తూ ఉన్నాయి. ఒక కలుగురుగా గల దోమలకే ఎంత శక్తి ఉంటే ఆయన పోలికలో ఉన్న మరి మనము ఎలా ఉండాలి? దోమల కోసం చనిపోలే వేసే, దోమల కోసం రక్షణ ఇవ్వలేదు, మనకు రక్షణ ఇవ్వలేదు. దెయ్యాలకున్న ఐక్యత, దెయ్యాలను చూడండి, అవి ఎంత ప్రేమో, ఎంత ఐక్యతో, ఎంత యూనిటో. ఆ సేవ అనే వాడి దగ్గర కూడా 7 రంగంలో ఉన్నారు కానీ అక్కడ కూడా ఐక్యత దేవుడు పెట్టారు. అంటే వ్యర్థమైన విషయాల్లో 7 ఐక్యత ఉంది, చెడ్డ
విషయాలు తీసుకెళ్ళి పతనం చేసే విషయంలో దెయ్యాలు కూడా ఐక్యత ఉంది. బాగు చేసే విషయంలో నాకెందుకు ఐక్యత ఉండట్లేదు? నరాలు చీలిపోతాయి, కండరాలు దిగిపోతూ ఉన్నాయి. ఇంకా ఎలాంటి బిర్యానీ మీకు పెట్టాలని నాకు అర్థం అవ్వట్లేదు. ఐక్యత ఎందుకు? మనకు ఒక ప్రార్థన చేసినప్పుడు మిగిలిన వాళ్ళు ఎందుకు ఏకీభవించలేకపోతున్నాం? బోర్ ఎందుకు కొడుతూ ఉంది? సహనము ఒకరికి ఆత్మలో రగిలిపోతున్నప్పుడు మిగిలిన వాళ్ళకి ఒకే దేహంలో ఒకేలా పనిచేయాలి కదా. నాకు ఈ కాలు చూపెడుతున్నప్పుడు ఈ రెండో కాలు మీద ఆ కాలు బ్యాలెన్స్ దీని మీద ఉంటూ ఉంటారు. అలాగైతే నాకెందుకు నీ బరువు నా మీద వేస్తాం? నీ దాంట్లో ఈ దేహంలో ఉన్న అవయవాలన్నీ కూడా ఒకే ఐక్యత. ఎంత ప్రేమ! మనం వేరు వేరు కాదు, క్రీస్తులో అవయవాలమై ఉన్నాం. దేవుని బిడ్డలారా, అభిషేకాన్ని బిగించకండి, అభిషేకాన్ని దాయకండి, అసూయతో అందరము పెదాలు విప్పుదాం, అందరము గంభీర పనులతో దేవుని బిడ్డలారా దేవుని స్తుతిద్దాం. ఇక్కడ ఈ బాణము దేని చూపిస్తూ ఉందంటే శత్రువు లైవ్ కాని బాణం. మొదటి బాణమేమో పారిపోయే ప్రమాదాల నుంచి పారిపోయే అని చెప్పే బాణం అయితే ఇదేంటంటే శత్రువు లైవ్ కాని బాణము, దొంగ చావనటువంటి బాణము, విజయము వచ్చినంత వరకు పోరాడని బాణము. దేవుని బిడ్డలారా, దేవుడు ఇచ్చిన ఛాన్స్ తగ్గించుకున్న బాణము. జీవితాల్లో దేవుడు ఇచ్చిన బాణాన్ని నువ్వు కొట్టు అని అంటున్నాడు. 3 సార్లు కొట్టాడు, చేతులు పీకే కావాలా? ఒరే బాబు, నువ్వు 5 సార్లు 6 సార్లు కొట్టుంటే సిరియన్లు చచ్చిపోయిండేవారు. హల్లెలూయా! నువ్వు దొంగైనటువంటి దుష్టుడిని పూర్తిగా చంపట్లే. మీద 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 మళ్ళీ నువ్వు రావాలి బాబు. అమ్మో, నువ్వు చచ్చిపోతే ఎలా కావాలా? ఈ శోధనలు, ఈ బాధలు, ఈ ఇబ్బందులు అన్ని మనకు ఉండాలి అన్నట్టుగా దుష్టుడిని వాడిని వినాలి. అసలు ఈ పాదాల మీద చితక్కొట్టాలి వాడిని. ఏ రీతిగా వాడిని వారికి నువ్వు కనపడుతూ ఉన్నావు. అసలు నువ్వు అది 7 దెయ్యాలు అక్కడ తీసుకొచ్చినప్పుడు అక్కడ అడ్డు నిలబడిపోవాలన్నమాట. నువ్వు అసలు ఏ సంగతి 7 అమ్ము ఏంటి నువ్వు ఎలా చేశావు ఆయన? నువ్వు నాశనమైంది కాక మమ్మల్ని కూడా మా 7 అక్క శరీరం కూడా చంపేద్దామన్నా ఏంటి అసలు అగ్గుందని అనేసి అవి పరిగెట్టుంటే బాగుంటున్నాం. హల్లెలూయా! ప్రియ దేవుని బిడ్డలారా, 3వ బాణం. మొదటి రాజులు 8 ఏంటంటే ఇది మీకు చెప్పడం ఈ ప్రశ్న ఈ యాగంలో నుంచి ఎదుగుతూ వస్తున్నాను. దేవుడు ఇశ్రాయేలీలో ఒక బ్యాచ్ ఉంచాడు. ఇశ్రాయేలీకి బాబు గారు ఎవరండి? రాజు సౌలు నుంచి అలా పిల్లల్ని చూస్తే దేవుని బిడ్డగా మనకు కనిపిస్తాడు. ఎవరంటే ఆహాబు అన్నమాట. ఇశ్రాయేలీ రాజు ఆహాబు. అక్కడ యోధా గోత్రానికి రాజు యెహోషాపాతు. ఈ యెహోషాపాతు ఆహాబు టైప్ అయిపోతుంది, ఇద్దరు ఒక టైప్ అవుతుంది. ఎందుకంటే అక్కడ కూడా సిరియా బ్యాచ్ వచ్చేస్తుంది. రామోత్కులాదు అంటారండి, రామోత్కులాదు. ఈ రామోత్కులాదు అనే ప్రాంతాన్ని సిరియన్ లాక్కోవాలనుకుంటారు. ఇదేంటిది? కాశ్మీర్ మనదే, భారతదేశానికి సంబంధించింది. ఈ కాశ్మీర్ మనమే అని పాకిస్తాన్ మీద ఎప్పటికీ కూడా కార్గిల్ యుద్ధాలు జరుగుతున్నట్లుగా వీళ్ళు కూడా ఈ రామోత్కులాదు అనే ప్రాంతాన్ని వారు తీసుకోవాలని దేవుని బిడ్డలారా సిరియన్లేమో రెండెత్తి వస్తున్నప్పుడు అరే బాబు ఇలా కాదనుకొని ఇశ్రాయేలు రాజైన ఆహాబు, యోధా రాజు అయినటువంటి యెహోషాపాతు ఇద్దరు ఒకటయ్యి ప్రవక్తలు పిలుస్తారు. సరే ప్రవక్తలు పిలవని ఒక ఫేక్ ప్రాఫిట్స్ 400 మంది వస్తారండి. ఎంతమంది అమ్మా? 400 మంది వచ్చి ఒక్కొక్కడేమో ప్రవచిస్తుంటాడు అనమాట. మంచిది ఆహాబు రాజా, నువ్వు శీఘ్రముగా వెళ్ళు నాయన, విజయము నీదే. మంచిదేగా ఈ ప్రవచనం బాగా పైగా అనుకొని అంటే యెహోషాపాతు లేదు లేదు ఎక్కడో నాకు సందేహంగా ఉంది, ఈ ప్రవచనము మనము పరిశీలన చేద్దాం ఇంకా అనుకొని దేవుని బిడ్డలారా అక్కడేమో మరొక వ్యక్తిని ప్రవక్తని మీకాయ అనేటువంటి ప్రవక్తని కబురు పెడతారు. ఎవరమ్మా అతను?
మీకాయ అనే ప్రవక్త. ఈ మీకాయ అనే ప్రవక్త ఆయన కూడా నిలబడతాడు. ఈ దొంగ ప్రవక్తలు ఎంతమంది? 400 మంది. అలా అంటారు, రే నాకు బియ్యం ఇస్తారు రాజుగారు, నేను చెప్పినట్టు మీరు ప్రకటించండి, బాగా మీరు ప్రకటించండి, మేము 400 మంది ఒకటి చెప్తాము, రాజుగారికి విజయం కలుగుతుంది, సిరియన్ల మీద జయం వస్తుంది, మనకి బిర్యానీ, చికెన్ బిర్యానీ, మనకు 100 ప్యాకెట్లు అన్నీ ఉన్నాయి, రెడీగా నువ్వు చెప్పనేసరికి తెల్లపాట్లు వేసిన వాళ్ళందరూ సేవకులు ఉన్నాయి. వీకెండ్ దేవుడు సేవా ముసుగులో అందరూ కూడా సేవకులు అయిపోరు. మీరు రుచి చూచి పరిశీలించి సేవకుడా కాదని మీరు వెంబడించాలి. హల్లెలూయా. 400 మంది చెప్పిన ప్రణాళికలో ఈ యొక్క దేవుడు బిడ్డలారా మరి మీకాయ అనే ప్రవక్త మాత్రము చెప్పడానికి ఇష్టపడలేదు. రాజుగారు ఏంటి అనుకుంటా అనుకోని, రాజా నువ్వు గాని వెళ్ళావో, గంభీరమైన మాట అంటాడండి, కుడివైపు ఎడమవైపు తండ్రి యెహోవా కుడి పార్శ్వమున సైన్యములు, దూతల సైన్యం అంతా కూడా ఆయన కుడి పార్శ్వమున ఆశీలై ఉన్నాయి. చెప్పండి, సోదరులు చెల్లించండి. హల్లెలూయా. మాట ధ్యానిస్తుంటే అబ్బా దేవుడు రాకపోతే అన్నిళ్ళు ఆ అద్భుతంగా ఆనందించే దేవుడి సన్నిధి. దేవుడు గొప్ప దేవుడిని ఒక ప్రకటించి సాల్వ్ తెచ్చిపోతాను ఆయన, ఈ వాసు ప్రకటించాలి, అందించి అక్కడ పంపిస్తావు. గొప్ప దేవుడు, ఏంటి ఆ మహిమ, భీకరమైన కార్యాలు, అంత గొప్ప దేవుడిని ఏంటి మనం అసలు బిగించేస్తున్నాము, కాలాలు చేసేస్తున్నాం, మనము వర్ణించలేకపోతున్నాం, వివరించలేకపోతున్నాం. మామూలు దేవుడు కాదండి మన దేవుడు, అలాంటి దేవుడు తెలుసా. అయితే ఇక్కడేమో మీకాయ మాత్రము, రాజా నువ్వు వెళ్ళావా, నీకు చావు గ్యారంటీ, నీకు తప్పకుండా చావు వస్తుంది అంటే, చూసావయ్యా నేను చెప్పానా, ఇది ఎప్పుడూ కూడా నెగిటివ్గా మాట్లాడుతుంది. రాజుగారికి మాత్రం ఏం కావాలి, పాజిటివ్ కావాలి. అది చెడ్డ మార్గమైనా దౌర్భాగ్యమైన మార్గమైనా, రాజా నువ్వు చిరంజీవి అవుదువు గాక, నీకు క్షేమం కలుగు గాక, దేశాలన్నీ నీవే సొంతమైపోదురు గాక, ఇలా చెప్తాడని నేను అనుకుంటే, వీడు చూసావా నాకు కీడు వస్తుందని చెప్తున్నాడు. అయ్యా యోసేపు ఇలాంటి ప్రవర్తన తీసుకొచ్చావు, ఎవరక్కడ ఇది తీసుకెళ్ళి ఏసేలో చేసాలన్నా, అక్కడేమో ఎలాంటి అన్నం పెట్టారట. ఆ భోజనం దేవుడు పెట్టారా, కష్టమైన అన్నము, అన్నం పెట్టారా కష్టమైన అన్నం, ఇదేంటిది కష్టమైన అన్నం అంటే అన్ని రకాల చెడ్డవి కలిపి నీకు ఇదే శిక్ష పెట్టు, ఇదే తిను. నిజంగా కష్టమైన అన్నము, అన్ని రకాల మలినాలు కలిపినటువంటివైనా తిన్నాడు. కానీ నాయన నేను లేని భావం చేసి దేవుడు చెప్పండి నేను చెప్పి నువ్విచ్చే బిర్యానీ, నువ్విచ్చే డబ్బు, నీవిచ్చే ఘనత నాకు అవసరం లేదు, చచ్చిపోవడానికైనా పర్వాలేదు, కానీ కష్టమైన అన్నం తింటాను, కానీ నేను యెహోవా చెప్పింది ప్రవచిస్తాను. చెప్పండి, సోదరులు చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుడు కదా. అయితే ప్రవక్త చెప్పినా సరే వెళ్ళలేదు. అయితే ఇద్దరు అనుకున్నారు. ఎవరు ఇద్దరు రాజుల పేరు చెప్పండి, ఆహాబు, యెహోషాపాతు. మనం ఇలా కాదు, సిరియన్ల మీద మారు వేషం వేసుకుని వెళ్దాం. ఏ వేషమమ్మా, పగట వేషం వెళ్దాం. వీళ్ళేమో మారు వేషం వేసుకున్నారు. మారు వేషం వేసుకొని రథాలు గుర్రాలు వెళ్ళిపోతూ ఉన్నాయి, వీళ్ళేమో మారు వేషంలో ఉన్నారు. అవతల ఉన్నటువంటి సిరియన్లకు తెలియదు కదా. ఈ మారు వేషంలో ఉంటే దేవుడి సంగ అక్కడ మరి చూడండి ఎంత అద్భుతం జరుగుతుందో, అద్భుతం జరుగుతుందో. మొదటి రోజు 22 బిడ్డ పట్టింది. దేవునికి స్తోత్రం. బిడ్డ దేవుడు దీవించుగాక. 22వ చదువు, 34వ వచనం. 22 మొదటి రోజు 22 34వ వచనం. పిమ్మట ఒకడు తన విల్లు తీసి గురి చూడకయే విడువగా అది ఇశ్రాయేలు రాజుకు కవచపు కీలు మధ్యను తగిలిన కనుక అతడు నాకు గాయమైనది, రథము త్రిప్పి సైన్యముల నుండి నన్ను అవతలికి తీసుకుని పొమ్మని తన సారథితో చెప్పెను. వాడు యుద్ధము బలముగా జరుగుతున్నప్పుడు రాజులు సిరియనుల ఎదుట అతని రథముల మీద నిలువబెట్టింది. అస్తమయ ముందు అతడు మరణమాయెను. చూసారా, ఏ వేషంలో వెళ్ళాడు? మారు వేషం. ఆ రాజుగారు నన్ను చూడట్లే, యెహోషాపాతు మనమిద్దరము ఏదో దుప్పట్లు కట్టుకోవడమో, లేకపోతే మాస్కులు వేసుకోవడమో, ఏదో పక్కన మారు వేషమో, లేకపోతే ఏదో గిన్నె
తప్పేలో ఏదన్నా తలకేది పెట్టుకున్నాడు, లేకపోతే రంగులు రాసుకున్నాడు తెలియదు, మారు వేషంలో వెళ్ళాడు, ఎవడో చూడలేడు అనుకున్నాడు. కానీ అంటే బాణవాట గురి చూడక ఇదే టీవీ వెళ్ళేటండి. ఎవరైనా బాగా గురి చూస్తేనే సరిగ్గా వెళ్ళట్లేదు. అటువంటిది ఈ బాణము గురి చూడకుండా కొట్టినా సరే ఇది పోయి ఎక్కడ తగిలింది? రాజు విహారికి వెళ్ళి కవచపు ఎక్కడైతే ప్రొటెక్షన్ లేదు అక్కడికి వెళ్ళి గురి తగిలింది, చనిపోయాడు. ఈరోజు దేవుడు బాణం, నువ్వు దేవుడు మాట వినకపోతే అనుకోవచ్చు, ఆ దేవుడు నాకేం చేయట్లే, మనం ఎంత తప్పించుకొని తిరిగినా. దేవుడు బిడ్డలారా, ఇదేంటంటే గురి చూడకుండా వదిలిన భారము. గురి చూడకుండా వదిలిన బాణం, గురి చూడకుండా దొంగను పట్టుకున్న బాణం, గురి చూడకుండా అంతమైపోయేటువంటి బాణం. జీవితంలో దేవుడు పిలిచినప్పుడు, హెచ్చరించినప్పుడు, సరిచేసినప్పుడు, ఆహాబు నువ్వు మార్పు చెందినప్పుడు దేవుడు బిడ్డలారా తన ముగింపు బాణానికి వచ్చబడి చనిపోయింది. మొదటి బాణం ఏంటి? దేవుడి చేతిలో ఉండే బాణము. రెండవ బాణము పారిపో అని చెప్పే హెచ్చరిక బాణం. నీకు ఏ స్థలాలకు వెళ్తే నీకు ఇబ్బంది వస్తుందో, ఎప్పుడు ఏ సమయంలో ఒంటరిగా ఉన్నప్పుడు ఫోన్లు చూస్తే, టీవీ చూస్తే, ఏ రకమైన వ్యక్తులతో మాట్లాడితే నీకు శోధన వస్తుందో, ఏ వ్యక్తులతో నీకు శోధన పెట్టేటువంటి వ్యసనాల వైపు మనకు వెళ్దాం, ముందేద్దాం, ఒకసారి ఏమైపోయింది మా ఊరు పెళ్లి, లేకపోతే అది ఇదే అని చెప్పి ఏ రకమైన శోధన వస్తుందో తప్పించుకునే బాణం. మూడవ బాణం గురి చూడకుండా కొట్టే బాణం. నాలుగో బాణం గురి చూడకుండా. మూడవది శత్రువు లైఫ్ కాని బాణం. నాలుగవది దేవుడి బిడ్డల గురి చూడకుండా వదిలే బాణం. రోజు మన జీవితంలో దేవుడు మనల్ని ఆయన చేతిలో బాణంగా ఉంచాలని కోరుకుంటున్నాడు. ఆమేన్. ఆయన చేతిలో బాణంగా ఉంటే నువ్వే తిరిగి ఆయన చీలుస్తావు, ఆ రాజ్యాన్ని పడగొడతావు, దేవుడి రాజ్యాన్ని కంటే ఆయుధంగా ఉంటావు. అతి కృప దేవుడు మనందరికి అనుగ్రహించి నడిపించుకున్నాక ప్రార్థన చేసుకున్నాం. కనులు మూసుకోండి. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధులైన మా ప్రభువా, సైన్యంలో అధిపతి యెహోవా, ఈ సన్నిధిలో మా జీవితాలు బలవంతుని చేతిలో బాణం. యవ్వన కాలంలో మేమంతా యవ్వన కాలంలో ఈ వారికి ఎదురు చూస్తే మేము యవ్వన కాలాన్ని ఆత్మ కలిగి ఉంటాం. అట్టి బాణముగా నీ చేతిలో నిత్యము ప్రయోగించబడి అపవాది శోధనలు, తలంపులు, ఆలోచనలు, ప్రతి ఉద్దేశములు చీల్చిన ఆయన నీకే మహిమ తెచ్చే పాత్రలుగా దేశనామంలో వేడుకలు పొందినాం. అందరూ నిల్చుందాం.